వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నర్సన్నపేట పట్టణంలోని పలు కళాశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవిరావుకి మొదటి ప్రాధాన్యత ఓటు కల్పించాలని నర్సన్నపేట పట్టణంలో ప్రైవేట్ శ్రీ సూర్యనారాయణ స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురపు శ్రీకాంత్ దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురపు శ్రీకాంత్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని మరియు కార్యక్రమంలో ఆలయ మాజీ పాలక మండలి సభ్యులు యామిజాల గాయత్రి, విజయనగర బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు రాజా సాయి మనోహర్, శ్రీకాకుళం జిల్లా బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. టెక్కలిలోని ఆర్సీఎం సెయింట్ ఆంథోనీ స్కూల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు కొట్టడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆర్సీఎం సెయింట్ ఆంథోనీ స్కూల్లో శుక్రవారం నాడు గందరగోళం నెలకొంది. పాఠశాల ఉపాధ్యాయులు కొట్టడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో చదువుతున్న సుమారు 15 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు అభ్యంతరకర రీతిలో దండించడంపై తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ఎగ్జామ్ ఉందండి, ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఎలా రాస్తారు? నువ్వు రాస్తావా, నేను రాస్తానా, లేదా ఆవిడ రాస్తాడా, లేదా మీ హెడ్ వచ్చి రాస్తాడా, లేదా జగదీష్ రాస్తాడా? అది ఎగ్జామ్ ఎవరు రాస్తాడండి? మేమే కొడతామండి. ఏదో టైంలో అలాగే చెప్పి పిల్లల మీద చూపిస్తామా మన పరిస్థితి? అంటే మరి అంత చేతి మీద కొట్టే చేతి మీద అలాగా చూడండి ఒకసారి చూడండి. ఇలాగేనా? ఇలాగే వాసి కొట్టారా? ఇలాగేనా? ఇలాగ చేయి పని చేయడం లేదు, చేయి పని చేయడం లేదు. తల్లిదండ్రుల అసలే పేషెంట్, ఎప్పుడు పేషెంటే, ఎప్పుడు జ్వరము, ఎప్పుడు ఇది పేషెంట్, ఏటైంది అర్థం కావట్లేదు లోపల. విద్యార్థుల చేతులపై, తొడలపైన, ముడుకులపైన ఉపాధ్యాయులు విచక్షణారహితంగా కొట్టినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. విద్యార్థులపై ఇంతటి విచక్షణారహితంగా దాడి చేసిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఎలా ఉండాలంటే మీ నాలెడ్జ్ అనేది అన్ని రకాల అన్ని కోణాలు ఆలోచిస్తూ మీరు ఉండాలి. ఎగ్జామ్ ఎలా ఎగ్జామ్ రాస్తారు? దళిత నాయకుడు జమ్మాన సుదర్శన్ హత్యకు కారకులైన హంతకులందరినీ అరెస్టు చేయాలని దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం నీలంపేట గ్రామానికి చెందిన దళిత నాయకుడు జమ్మాన సుదర్శన్ ను హత్య చేసిన హంతకులందరినీ తక్షణమే అరెస్టు చేయాలని
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తోంది. పోలీసు నిర్లక్ష్య వైఖరి నశించాలి. పోలీసు నిర్లక్ష్య వైఖరి నశించాలి. హోం గార్డు వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలి. అన్నిపి వెంకటరమణ వెంటనే ఉద్యోగం నుండి తొలగించాలి. సుదర్శన హత్య కేసులో ఉన్నటువంటి మిగతా ముద్దాయిలందరినీ కూడా వెంటనే రిమాండ్ కు పంపించాలి. శ్రీకాకుళం డీఎస్పీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. శ్రీకాకుళం డీఎస్పీ తక్షణమే జోక్యం చేసుకోవాలి. జమ్మాన సుదర్శనరావు హత్యకు కారణమైనటువంటి కారకులందరినీ అరెస్టు చేయాలి. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి దళిత సంఘాల ఐక్యత. అలా ముందుకు ఈ అమానుష సంఘటనతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల దళితులపై సాగుతున్న వరుస హత్యలపై మార్చి 17వ తేదీన శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో దళిత సంఘాల నాయకులు, బాధితులు పాల్గొని పోలీసుల వైఖరిని ఖండించాలని దళిత జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్కా కృష్ణయ్య, కుల నిర్మూలన పోరాట సమితి విజయనగరం జిల్లా నాయకులు నల్లబారికి గురుమూర్తి, బూర్జ మండలం దళిత జేఏసీ నాయకులు పుచ్చ రామచంద్రరావు, కోడెల ఆదినారాయణ ఒక ప్రకటనను విడుదల చేశారు. సుదర్శన్ను హత్య చేసిన హంతకులందరిపైన హత్యానేరం కేసు నమోదు చేయాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ కేసులో అన్నపు వెంకటరమణ ఒక్కడిని ముద్దాయిగా చూపించి మిగిలిన హంతకులను రక్షించాలని పోలీసులు వ్యవహరిస్తే దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవని ఎస్సీ ఎస్టీ కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారిని ఉద్దేశించి వీరు హెచ్చరించారు. తక్షణమే నేరంపేట గ్రామాన్ని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ సందర్శించాలని, బాధితులను ఓదార్చాలని కోరారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారిని ఉద్దేశించి వీరు హెచ్చరించారు. దర్యాప్తుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని దర్యాప్తు అధికారి జమ్మాన సుదర్శన్ హత్య సంఘటనలో ఒక్కడే హంతకుండని అభిప్రాయపడ్డం, ఒక్క పేరుతో ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడం, మిగతా హంతకులందరినీ ఒక పథకం ప్రకారం తప్పించడం అర్థమవుతుందని, యూవీపేట తోటలో పేకాట దగ్గర ఒక్కరు మాత్రమే ఉంటారా అంటూ డీఎస్పీని దళిత సంఘాల జేఏసీ నాయకులు ప్రశ్నించారు. ఘటన జరిగిన నేపథ్యాన్ని పరిశీలిస్తే గతం నుండి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, మార్చి 2న హంతకులు అన్నపు వెంకటరమణతో పాటు కలిసి ఒక పథకం ప్రకారం హతమార్చారని తెలుస్తోందని దళిత నాయకులు విమర్శించారు. దర్యాప్తు అధికారి వైఖరిపై దళిత సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. తక్షణమే జిల్లా ఎస్పీ ఈ ఘటనపై సమగ్రమైన లోతైన దర్యాప్తును జరిపించాలని, మిగతా హంతకులందరినీ అదుపులోకి తీసుకోవాలని, అలా కాని పక్షంలో జిల్లా వ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ సంఘటన జరిగిన చోట దళిత సంఘాల నాయకులు సందర్శన సమయంలో సుదర్శన్ తండ్రి జమ్మాన దుర్గారావు, తల్లి జె పోలమ్మ, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. జమ్మాన సుదర్శన్ రావు ని అత్యంత కిరాతకంగా, పాశవికంగా దాడి చేసి హత్య చేసినటువంటి నిందితుల్ని ఒక్కల్నే రిమాండ్కు పంపించి మిగతా వాళ్ళని అనుమానితులుగా గుర్తించి వదిలేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి దళిత సంఘాల జేఏసీ పక్షంగా మేము ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే జమ్మాన సుదర్శన్ హత్య కేసులో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్కు పంపించాలి, హత్యానేరం మోపాలి, వాళ్ళందరినీ జైలు కూడా తినిపించేంత వరకు కూడా దళిత సంఘాలు ఊరుకోవని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. హత్య జరిగింది, ఈ గ్రామానికి కనీసం దర్యాప్తు అధికారి డీఎస్పీ రాలేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎస్పీ, జిల్లా కలెక్టర్ ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని చెప్పి చట్టం చెప్తుంటే ఈ రోజు కూడా డీఎస్పీతో సహా కనీసం ఎస్ఐ కూడా వచ్చి పరామర్శించింది లేదు. తక్షణమే జిల్లా ఎస్పీ, జిల్లా డీఎస్పీ, జిల్లా కలెక్టర్ వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి. హత్యకు గల కారణాలని అడిగి తెలుసుకోవాలి. ఎవరెవరైతే హత్యలో పాల్గొన్నారో అందరిని అరెస్ట్ చేయాలని చెప్పి దళిత సంఘాల పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, హోంగార్డ్ ఎవరైతే అన్నపు వెంకటరమణ ఉన్నాడో వాడి మీద చాలా నేర చరిత్ర ఉంది. తక్షణమే వాడిని ఉద్యోగం నుండి తొలగించాలి. సస్పెన్షన్ కాదు, ఉద్యోగం నుండి తొలగించాలి. ఎవరైతే మిగతా బాధితులు, ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలి. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో దీన్ని ఒక పెద్ద దశల వారి పోరాటానికి పిలిపివ్వాల్సి వస్తుందని చెప్పి తక్షణమే జిల్లా డీఎస్పీ, ఎస్సీ ఎస్టీ డీఎస్పీ ఈ గ్రామాన్ని
సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చాలని చెప్పి దళిత సంఘాల పక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.